నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి కొత్త ప్రపంచం చూస్తామన్న సీఎం చంద్రబాబు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెలుగువారు ఎదగాలని దావోస్ పర్యటనలో ఉద్ఘాటన. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఫిబ్రవరికి పూర్తవుతుందన్న అధికారులు. ప్రధాన డ్యాం పనుల్లో షీపుట్ రోలర్లు వాడాలన్న విదేశీ నిపుణులు. తెలంగాణలో పురపోరుకు సిద్ధమంటూ ఎస్సీసీకి పురపాలక శాఖ లేఖ. నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం. జల వివాదాలపై కేంద్ర కమిటీ భేటీకి హాజరు కావాలని తెలంగాణ సర్కారు నిర్ణయం. రాష్ట్ర ప్రయోజనాలపై బలమైన వాదనలు వినిపించాలని సీఎం ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ విచారణకు హరీష్ రావు. బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అని బీఆర్ఎస్ విమర్శలు. మెగా వ్యూహాత్మక రక్షణ బంధం దిశగా భారత్ యుఏఈ అడుగులు. ఎమిరేట్స్ అధ్యక్షుడితో ప్రధాని భేటీ. 2032 నాటికి $200 బిలియన్ల వాణిజ్యమే లక్ష్యం. గాజా శాంతి మండలిలో చేరాలని పుతిన్ కు ట్రంప్ ఆహ్వానం. ఇజ్రాయెల్ ప్రధాని ఐరోపా యూనియన్ కు అమెరికా పిలుపు. "2047 నాటికి మనం కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామని, ఎంత ఊహించుకుంటే అంత భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగువారు ఉద్యోగాలు చేసేవారిలా కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగం చేస్తే మరొకరు వ్యాపారం చేయాలని సూచించారు. వ్యాపార వాణిజ్య రంగాల్లోకి ప్రవేశించాలని ఆశించే ఎన్ఆర్టీలకు సహకరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి రోజు జ్యూరిక్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా హాజరయ్యారు. 20 దేశాల నుంచి తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 18 నెలల్లో ఏపీ బ్రాండును పునరుద్ధరించామని చంద్రబాబు ఉద్ఘాటించారు. 22 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నామన్న సీఎం, అది సాకారమైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలుగుతామని తెలిపారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1గా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఆర్టీలు అద్భుతంగా పనిచేశారని సీఎం కితాబిచ్చారు. ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వచ్చి పెట్టుబడులు పెడితే స్వాగతిస్తామన్నారు. ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 గ్లోబలీ బై 2047. బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన. మీరు ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మీరు ఉండాలని నా సంకల్పం. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ మై కాన్సెప్ట్. మీరంతా చదువుకున్నాళ్ళు, అందరూ మీరు ఆంధ్రాకి రావాలి, మీరే పెట్టుబడులు పెట్టాలి నేను అడగడం లేదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు బాగుంటే వీళ్ళు నా వాళ్ళని చెప్పుకుంటే నాకు చాలు. అక్కడ కూడా మీరు పెట్టుబడులు పెడతారంటే వెల్కమ్ చేస్తాం. చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారని, సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ఆయన్ని చూసి నేర్చుకున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో విజన్ ప్రకారం ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు విజన్ సాధనకు తామంతా అహర్నిశలు కృషి చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ చెప్పినట్లుగా ప్రభుత్వం 15 ఏళ్ల పాటు కొనసాగాలని ఆకాంక్షించారు. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, మేము మనుషులమే. 10 నిర్ణయాలు తీసుకుంటాం, 3 తప్పు అవుతుంది. 3 తప్పు నిర్ణయాలు అనిపిస్తే తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వేదిక పైన ఉన్న మా అందరి పైన ఉంది. చర్చిస్తాం, మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మార్పు అనేది ఉండదు. పవన్ అన్న చెప్పినట్లు కనీసం 15 సంవత్సరాలు కలిసికట్టుగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్విట్జర్లాండ్ తెలుగు సంఘం నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో విజేతలకు సీఎం బహుమతులు అందజేశారు. గోదావరి పుష్కరాలకు రావాలని అక్కడికొచ్చిన వారందరినీ ఆహ్వానించారు. ఆ తర్వాత తెలుగు కుటుంబాలతో ఆత్మీయంగా సీఎం మాట్లాడారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నేడు పలు కీలక భేటీలో పాల్గొననున్నారు. మొదట హోటల్ మోరసాని ప్రొమోనేడ్లో ఇండియా ఎడ్ సెంటర్ జియోగ్రఫిక్ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ఫాస్ట్ సెషన్లో పాల్గొంటారు. ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. తర్వాత ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.
ప్రపంచ ఆర్థిక సదస్సు సెషన్లో ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశానికి హాజరవుతారు. భారత స్విస్ ఫ్రెండ్షిప్ గ్రూప్ అధ్యక్షుడు నిక్ గుగర్, ఎన్విడియా ఉపాధ్యక్షుడు కలిస్టా రెడ్మండ్ సహా ఇతరులతో సీఎం భేటీ అవుతారు. ఇజ్రాయెల్ ఆర్థిక పారిశ్రామిక విభాగం మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్లో ఇజ్రాయెల్ ఎకనామిక్ ట్రేడ్ మిడ్ హెడ్ షర్ స్లడ్జీతోనూ సీఎం చర్చలు జరపనున్నారు. సాయంత్రం జేఎస్డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ పెయింట్ సంస్థల ఎండీ పార్థ్ జిందాల్ సహా పలువురు అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం ఏపీ లాంజ్లో నిర్వహించనున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్యానెల్ డిస్కషన్కు సీఎం హాజరవుతారు. తర్వాత ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్బిసి ఇంటర్నేషనల్కు సీఎం చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. కృత్రిమ మేధ రంగంలో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్గా నిలబెట్టే దిశలో తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేయబోతోంది. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను దావోస్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రభుత్వ అధినేతలు, పరిశ్రమల అధినేతలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన స్వతంత్ర సంస్థ టీఏఐహెచ్ ప్రపంచ ఏఐ ప్రయోగ వేదికగా పనిచేయనుంది. దావోస్లో తాము కేవలం పెట్టుబడులు మాత్రమే అడగట్లేదని, నూతన ఆవిష్కరణల మేలు కలయికగా ఉన్న తెలంగాణలో ఏఐ భవిష్యత్తును నిర్ణయించేందుకు ప్రపంచ దేశాలను ఆహ్వానిస్తున్నామని సీఎం తెలిపారు. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం హాజరు కానుంది. తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధంగా ఉన్నామంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. తెలంగాణలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పురపాలక శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను సైతం ప్రకటించింది. పురపాలక శాఖ వైపు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడమే తరువాయి కానుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నేడు నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15లోపు పురపాలికల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకోగా ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగవచ్చని సమాచారం. అవసరమైన సిబ్బంది, ఎన్నికల సామాగ్రి, భద్రతా ఏర్పాట్ల వంటి వాటిపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. మరోవైపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల సందడి మొదలైంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హరీష్ రావు జిల్లా పర్యటనలో ఉండటంతో సిట్ సిబ్బంది కోకాపేటలోని ఆయన ఇంట్లో నోటీసులు ఇచ్చారు. 2 ఏళ్లుగా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ అగ్రనేతను విచారించేందుకు సిట్ నోటీసు జారీ చేయడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలతో ఆ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన పలువురు అధికారులు కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే హరీష్ రావును విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వారి వాంగ్మూలాల్లో రాజకీయ స్థాయి ఆదేశాలపై కీలక ప్రస్తావన వచ్చినట్టు సిట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను విచారించిన సిట్ ఇప్పుడు రాజకీయ కోణంపైన దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇవాల్టి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే హరీష్ రావుపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఎలాంటి పసలేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందన్నారు. అడ్డగోలుగా జరిగిన బొగ్గు గనుల కేటాయింపును సాక్ష్యాధారాలతో బయటపెట్టామన్న కేటీఆర్ దాని నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రి హరీష్ రావుకు నోటీసులు పంపారని ఆరోపించారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్ష నేతలపై బురద చల్లడం అధికార పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో హరీష్ చూపుతున్న చొరవను రాజకీయంగా ఎదుర్కోలేక పాతబడిన కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. తమకు చట్టంపై, న్యాయస్థానాలపై పూర్తి గౌరవం ఉందని, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపబోమని కేటీఆర్ తేల్చెప్పారు.
జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ సమావేశం ఈ నెల 30న జరగనుండగా తెలంగాణ ప్రయోజనాల లక్ష్యంగా బలమైన వాదనలు వినిపించాలని నీటిపారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పోలవరం బనకచెర్ల చేర్చేందుకు వీల్లేదని కేంద్రానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అటు గోదావరి నల్లమల సాగర్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు హాజరై చర్చల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా చర్చలు ఉండాలని నీటిపారుదల శాఖకు ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. తొలి భేటీలో ఎజెండాలో ఉండాల్సిన అంశాలపై చర్చించారని, తరువాతే తదుపరి కార్యాచరణ గురించి ఆలోచిద్దామనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. భేటీలో పోలవరం బనకచెర్ల చేర్చేందుకు వీల్లేదని ఇప్పటికే కేంద్ర జలశక్తికి లేఖ రాశామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. న్యాయపరంగా వెళ్లే హక్కును కోల్పోమని ఇప్పటికే స్పష్టం చేసినందున కమిటీ సమావేశానికి హాజరై మిగిలిన అంశాలపై చర్చల్లో పాల్గొనాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఏపీ పునర్విభజనకు ముందు చేపట్టిన ప్రాజెక్టులు చేసిన కేటాయింపులపై తొలుత చర్చించారని, వాటికి అంగీకరించాకనే పునర్విభజన తర్వాత ప్రతిపాదిత అంశాల గురించి ఆలోచించారని చూస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డంకులు లేకుండా చూసుకోవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఆదివారం రాత్రి మేడారంలో మంత్రివర్గ సమావేశం ముగిశాక ఈ అంశంపై మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరులకు చెందిన అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఒక్కో రాష్ట్రం నుంచి 4 సభ్యులు సహా కృష్ణా గోదావరి బోర్డు చైర్మన్లు, సిడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నారు. కమిటీ తొలి సమావేశం ఈ నెల 30న జరపాలని నిర్ణయించి రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కమిటీ సమావేశానికి హాజరై రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లాలని సీఎం అధికారులకు సూచించినట్లు తెలిసింది. చర్చలు తమకు సానుకూలంగా ఉంటేనే ముందుకెళతామని, ఆ స్పష్టతతోనే కమిటీ భేటీకి హాజరు కావాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అటు గోదావరి నల్లమల సాగర్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రధాన డ్యాం పనిలో రోలింగ్కు షిప్ ఫుట్ రోలర్లు వాడాలని విదేశీ నిపుణులు సూచించారు. అంతర్జాతీయంగా వాటి వినియోగంతో సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనులను విదేశీ నిపుణుల బృందం సోమవారం మరోసారి పరిశీలించింది. విదేశీ నిపుణులు హెంచ్బెర్గర్, డేవిడ్ బెపాల్, ఫ్రాంకో డి సిస్కో ప్రధాన డ్యాంతో పాటు డయాఫ్రమ్ వాల్ పనుల తీరును పరిశీలించారు. గ్యాప్ 1, 2 ప్రధాన డ్యాం పనుల్లో రోలింగ్ ఎలా చేస్తున్నారని అడిగారు. ఫ్లాట్ రోలర్లు, వైబ్రేట్ రోలర్లు వినియోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. షీప్ ఫుట్ రోలర్లు వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ట్రయల్ ఎంబాక్మెంట్ పనుల్లో షిప్ ఫుట్ రోలర్లు వాడితే సరైన ఫలితాలు రాలేదని, అందువల్ల వీటిని వినియోగిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం గ్యాప్ 1, 2 డ్యాంలలో రోలింగ్ పనులు తాము దగ్గరుండి పరిశీలిస్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని నిపుణులు అధికారులకు సూచించారు. డయాఫ్రమ్ వాల్ పురోగతిపై ఆరా తీయగా ఫిబ్రవరికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ పనులకు సంబంధించిన నాణ్యత, నియంత్రణ పరీక్షల ఫలితాలను విదేశీ నిపుణులు పరిశీలించారు. పనుల డాక్యుమెంటేషన్ మరింత పక్కాగా ఉండాలని సూచించారు. మెగా వ్యూహాత్మక రక్షణ బంధం దిశగా భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అడుగులు వేశాయి. దీనితో పాటు ఎల్ఎన్జీ ఒప్పందాన్ని ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీతో సోమవారం ఢిల్లీలో యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కీలక అంశాలపై చర్చించారు. 2032 నాటికి 2 దేశాల మధ్య $200 బిలియన్ వాణిజ్యంగా లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. కేవలం 2 గంటలలోపు పర్యటన కోసం యుఏఈ అధ్యక్షుడు నహ్యాన్ 4 గంటలు ప్రయాణించి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఒకే వాహనంలో ప్రధాని ఇంటికి చేరుకున్న ఇరువురు నేతలు ఏకాంతంగా అధికారుల సమక్షంలో చర్చలు జరిపారు. ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ వాతావరణం, యెమెన్ విషయంలో సౌదీ, యుఏఈల మధ్య ఉద్రిక్తతలు, గాజాలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో యుఏఈ అధ్యక్షుడి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల చివరి వారంలో అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వాటర్ సెక్యూరిటీ, వాటర్ క్యాలెండర్, భూగర్భ జలాల పెంపు వంటి విధానాలపై దిశానిర్దేశం చేస్తారని మంత్రి వెల్లడించారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ పాలనలో సాగునీటి రంగం తీవ్ర విధ్వంసానికి గురైందని మంత్రి ధ్వజమెత్తారు. సాగునీటి సంఘాలను జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెడుతున్నారని వివరించారు. సాగునీటి సంఘాలకు పూర్వ వైభవం కల్పించి రైతులను భాగస్వాములు చేసిన ఘనత చంద్రబాబుదని మంత్రి అన్నారు.
తమది నిజమైన రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ చేసిన కృత్యాలు, అవినీతి, అసాంఘిక కార్యక్రమాలను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టి చట్టానికి పట్టించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య సూచించారు. జగన్కి అత్యంత ఆప్తుడైన విజయసాయిరెడ్డికి వైసీపీ 5 ఏళ్ల పాలనా వ్యవహారాలు, అంతకు ముందున్న విషయాలన్నీ తెలుసని అభిప్రాయపడ్డారు. వారి హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాల గురించి చెప్పడానికి విజయసాయిరెడ్డికి ఇదే మంచి అవకాశమని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణ గత సర్కారు 10 ఏళ్ల పాలనలో వెనుకబడిపోయిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రూప్ 1, 2, 3లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని వివరించారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 5, 6, 7వ వార్డులలో 3 కోట్లతో నిర్మించనున్న అటవీ రక్షణ గోడకు మంత్రి శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాలకు ₹1 కోటి బ్యాంకు లింకేజీ, 20 లక్షల వడ్డీ లేని రుణాలు, పురపాలిక పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని మంత్రి ప్రారంభించారు. తమ ప్రభుత్వానికి మహిళల పట్ల అపార గౌరవం ఉందన్న మంత్రి పొన్నం వారి అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. 1 కోటి మంది అతివలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నట్లు మంత్రి పొన్నం వివరించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 42% అమలయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ ఐకాసా చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ బీసీ ఐకాసా నాయకులు ధర్నా చేశారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని వారు కోరారు. ఈ అంశంపై ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికలకు వెళ్తామని బీసీ ప్రజలను మోసం చేస్తున్నాయంటూ శ్రీనివాస్ గౌడ్ ఆక్షేపించారు. 2% రిజర్వేషన్లు అమలు చేయకుండా జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలను తక్షణమే నిలిపివేయాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు అడగడం లేదు బీఆర్ఎస్, బీజేపీ? కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి, కిషన్ రెడ్డి, అదే విధంగా రామచంద్రరావు గారు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం లేదు? ఇవాళ అడగాల్సిన ప్రతిపక్షం మేము ఎన్నికలకు రెడీ అని బీజేపీ అంటది, మేము ఎన్నికలకు రెడీ అని బీఆర్ఎస్ అంటది. అంటే అసెంబ్లీలో బిల్లు పెట్టింది, మీరు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసింది ఉట్టి మోసమేనా, దగానేనా? తెలంగాణలో త్వరలోనే వైద్య విధానంపై కొత్త పాలసీ తీసుకువస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. 90% చికిత్సలు సొంత జిల్లాలోనే అందించేలా పాలసీ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన స్టెమ్ సెల్ ల్యాబొరేటరీని మంత్రి ప్రారంభించారు. పేదలకు అత్యాధునిక వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ స్టెమ్ సెల్ ల్యాబ్ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో తొలిసారిగా ఇలాంటి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మందులతో నయం కాని వ్యాధులను కూడా నయం చేసే శక్తి స్టెమ్ సెల్స్కు ఉంటుందని మంత్రి వివరించారు. ఈ ల్యాబ్లో తులసి థెరప్యూటిక్స్, నిమ్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో అవయవ మార్పిడి అక్కర్లేకుండా చికిత్సల కోసం పరిశోధనలు చేస్తారని రాజనరసింహ వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. కంటైనర్ను వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా డ్రైవర్తో పాటు మరో 3 అక్కడికక్కడే మరణించారు. ఆసుపత్రిలో పరామర్శకు హైదరాబాద్ వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని బాధితులు తెలిపారు. మృతులను కుబీర్ మండలం కుఫ్టీ గ్రామానికి చెందిన పటేల్, రాజన్న, బాబన్న, కారు డ్రైవర్ వికాస్గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత కీరవాణి మరో అరుదైన అవకాశాన్ని అందుకున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయాన్ని ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా ఆలపించబోతున్నారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం నేపథ్యంలో జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలో కీరవాణి తన బృందంతో కలిసి ఆలపించనున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రకోట వేదికగా కంపోజ్ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో గర్వకారణమని కీరవాణి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని నలుమూలలో ఉన్న 2500 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారని వెల్లడించారు. గాజా శాంతి మండలిలో సభ్యులుగా చేరాలని వివిధ దేశ అధినేతలను కోరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు ఆహ్వానం పంపారు. తమ అధ్యక్షుడికి దౌత్య మార్గాల ఆహ్వానం అందిందని, దానిని పరిశీలిస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ప్రతిపాదన వివరాలను అధ్యయనం చేస్తున్నామని, మరింత స్పష్టమైన సమాచారం కోసం అమెరికాతో సంప్రదింపులు జరిపి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లియోన్కు కూడా ట్రంప్ ఆహ్వానాలు అందాయి. థాయిలాండ్కు ట్రంప్ సందేశం పంపారు. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించారు. ఇది గాజాకు పరిమితమైన శాంతి మండలిగా పేర్కొంటున్న ఐక్యరాజ్య సమితికి పోటీగా దీన్ని తీర్చిదిద్దాలని ట్రంప్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే గాజా పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించే ఈ మండలిలో చోటు లభించడం ఎంతో ఖర్చుతో కూడుకున్నదిగా తెలుస్తోంది. ఇందులో చేరే దేశం దాదాపు 9,000 కోట్ల రూపాయలు కట్టాలని, అప్పుడే శాశ్వత సభ్యత్వం దొరుకుతుందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ మండలిలో చేరడం, దాని పనితీరుపై ఇంకా స్పష్టత లేదు. దీంతో ఆహ్వానం అందుకున్న దేశాల్లో ఎన్ని చేరుతాయన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. విమాన ఛార్జీల్లో అనూహ్య మార్పులపై జోక్యం చేసుకోక తప్పదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పండుగల సమయాల్లో ఛార్జీల పెంపు మరీ ఎక్కువగా ఉంటోందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీనిని ఒక పీడనగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం అభివర్ణించింది. దేశంలోని ప్రైవేటు విమానయాన సంస్థలు ఛార్జీల్లో అనూహ్యమైన మార్పులు చేయడంతో పాటు అనుబంధ ఛార్జీల పేరుతో ప్రయాణికులపై భారం మోపుతున్నాయని, ఈ తీరును నియంత్రించేందుకు మార్గదర్శకాలు వెలువరించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏలను ఆదేశించింది. కుంభమేళా తదితర పండుగల సమయాల్లో ప్రయాణికులను ఎలా పీడించారో ఒకసారి చూడాలని అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ కౌశిక్ ధర్మాసనం సూచించింది. అహ్మదాబాద్కు ఛార్జీలు పెరగలేదేమో కానీ మిగిలిన అన్ని ప్రదేశాలకు భారీగా పెరిగాయని గుర్తు చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేసింది.